హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను ఈరోజు గోంగూర రైస్ చేస్తున్నాను. దీనికోసము ముందుగా గోంగూరను ఒలిచి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వేడయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొన్ని మెంతులు అలాగే కొన్ని ఆవాలు వేసి వేయించాలి. ఇందులోనే కొన్ని ఎండుమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూరను వేసి వేయించాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టాలి. మూత పెట్టడం వల్ల గోంగూర అనేది బాగా ఉడుకుతుంది. చూడండి, ఇప్పుడు మూత తీసి చూస్తే గోంగూర బాగా ఉడికింది. ఇందులోనే కొద్దిగా చింతపండు వాటర్ను కూడా వేయాలి. తర్వాత మూత పెట్టాలి. కొద్దిసేపటి తర్వాత మూత తీసి చూస్తే గోంగూర అనేది బాగా ఉడికింది. ఈ గోంగూరను చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అలాగే మనము ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి ముద్దగా చేసుకొని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనము గోంగూర రైస్ కోసము ముందుగా రైస్ను వండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. అలాగే వేరుశనగ పప్పులు కూడా వేసి వేయించాలి. ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసి వేయించాలి. ఇప్పుడు తిరగమాత అనేది బాగా వేగింది. ఇందులో కొద్దిగా పసుపు కూడా వేయాలి. అలాగే ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనము వండి పెట్టుకున్న అన్నంలో ఈ తిరగమాతను వేయాలి. అలాగే గోంగూర పేస్టును కూడా వేసి రైస్ను బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోంగూర రైస్ అనేది రెడీ అయింది. చూడండి, చాలా బాగుంది కదా గోంగూర రైస్. ఇప్పుడు వేడి వేడి గోంగూర రైస్ రెడీ. ఈ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.